హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట. ఈరోజు మీకు నేను ఓ టాపిక్ గురించి చెప్తాను. అది ఏమిటి అని అంటే, ఈ బ్రెస్ట్ సైజ్ పెంచడానికి ఫ్యాట్ ఇంజెక్షన్ లేదా ఇంప్లాంట్స్, ఈ రెండిటికి తేడా ఏమిటి, అందులో ఏ దానికి మూలంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇలా వీటిని కంపేర్ చేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది ఫ్యాట్ ఇంజెక్షన్ అని అనగానే మీ శరీరంలో నుంచే ఫ్యాట్ తీసి దాన్ని మళ్ళీ బ్రెస్ట్లోకి ఇంజెక్షన్ చేస్తారు. అంటే మీ శరీరంలో పారితే ఒక భాగం నుంచి తీసి ఇంకో భాగంలో పెడతారనమాట. దీన్నే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని కూడా అంటారు. అదే సిలికాన్ ఇంప్లాంట్స్ అనంటే అవి పూర్తిగా ఫారిన్ మెటీరియల్, ఆర్టిఫిషియల్గా తయారు చేసిన మెటీరియల్తో ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఫ్యాట్ ఇంజెక్షన్స్ మూలంగా బ్రెస్ట్ సైజు అద్భుతంగా పెరిగిపోవడం అనేది జరగదు. మీకు ప్రతి సిట్టింగ్లో కొంత ఒక 100 ml 150 ml ఫ్యాట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ ఇచ్చిన ఫ్యాట్ కూడా అంతా నిలబడదు. అంటే ఒక మొక్కని ఒక చోటు నుంచి పీకి ఇంకొక దగ్గర పెట్టినప్పుడు అన్ని మొక్కలు ఎలాగ సర్వైవ్ కావో, అలాగే ఈ ఫ్యాట్ సెల్స్ కూడా సర్వైవ్ కావు. ఒక 30 to 50% సెల్స్ డిజాల్వ్ అయిపోతాయి. కనుక మీకు కొద్దిపాటి మార్పు మాత్రమే జరుగుతుంది. అది మరీ ఎక్కువ క్వాంటిటీలో ఫ్యాట్ ఇస్తే అని అంటే సిస్ట్ లాగా ఫామ్ అవడము, చేతికి ఉండల్లాగా తగలడము జరుగుతుంది. కనుక అది అడ్వైజబుల్ కాదు. ఇంకా సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అంటే మీకు నచ్చిన షేపు, నచ్చిన సైజులో, కొంతమంది చాలా పెద్దవిగా కూడా పెట్టించుకుంటుంటారు. 400-500 ml ఇంప్లాంట్ కావాలని, వాళ్ళకి ప్రస్ఫుటంగా కనిపించాలని. అలాగా మీకు ఎంత ఇష్టమైతే అంత సైజులో మీరు బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది ఆ షేప్లో పెట్టించుకోవచ్చు. తరువాత ఫ్యాట్ ఇంజెక్షన్స్ అనేవి కనీసం ఒక 4 సిట్టింగ్స్ తీసుకుంటే కానీ మీకు ఒక కప్ సైజ్ అనేది పెరగదు. అది కూడా మీ చర్మం కింద ముడతలు అవి తగ్గడము, కొద్దిపాటి ఫుల్నెస్ రావడము జరుగుతుంది. ఒక 3-4 నెలలు ఆగి మరీ ఇంకో సెషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కలిపి చాలా ఖర్చు అవుతుంది. అదే సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అంటే ఒకటే సిట్టింగు, ఒకేసారి సర్జరీ చేస్తారు, ఆ రిజల్ట్ పర్మనెంట్ అలాగే ఉండిపోతుంది. 1 monthలో మీకు టైట్నెస్ అవన్నీ తగ్గిపోతాయి, కంఫర్టబుల్ అయిపోతారు, ఇంకా మర్చిపోతారు అసలు ఇంప్లాంట్ ఉన్న విషయం కూడా. ఫ్యాట్ ఇంజెక్షన్స్ సేఫ్, సిలికాన్ జెల్ ఇంప్లాంట్ సేఫ్ కాదు అనేది కూడా పూర్తిగా అపోహే. సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్లో కూడా చాలా సాఫిస్టికేటెడ్, హై టెక్స్చర్డ్, లెస్ కాంప్లికేషన్స్ వచ్చే ఇంప్లాంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ ఇంప్లాంట్స్ మీద ఎంతో రీసెర్చ్ జరిగింది. కనుక ఈ ఇంప్లాంట్స్ అనేవి కూడా చాలా వరకు సురక్షితంగా భయపడకుండా పెట్టించుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.